ఎన్వీటీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు ఆమోదం. భవనాలు లేఅవుట్ల అనుమతుల బాధ్యత మున్సిపాలిటీలకు అప్పగింత. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ సినిమాలకు దూరం కావడంతో ఆర్థికంగానూ ఇబ్బందులు. సాయం కోసం బాల్య సూచనతో పవన్ ను కలిసిన వెంకట్ 2 లక్షల ఆర్థిక సాయంతో పాటు ఆయన చికిత్సకు సహకరిస్తారని పవన్ హామీ. బోరుగడ్డకు షాక్ ఇచ్చిన హైకోర్టు. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. అసభ్యకరమైన పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అంటూ సీరియస్. ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదని తేల్చి చెప్పిన జడ్జ్. న్యూ ఇయర్ వేళ పేలుళ్లు కాల్పులతో వణుకుతున్న అమెరికా. అబుజుదా రైట్ క్లబ్ లో కాల్పుల ఘటనలో 11 మందికి గాయాలు. ఈ నెల 8న విశాఖకు రానున్న మోదీ నేరుగా ఏయూ ఇంజనీరింగ్ కాలేజీకి. అక్కడి నుంచే పలు ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన. హాజరు కానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రేవంత్ రెడ్డి కేసీఆర్ మార్గంలో నడవక తప్పదన్న కేపీ వివేకానంద. మెట్రో మార్గాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనతో వెల్లడైందన్న ఎమ్మెల్యే. మేడ్చల్ షామీర్పేట వరకు మెట్రో పొడిగింపు ప్రజల విజయమని వ్యాఖ్య. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం మంత్రివర్గ సమావేశం రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా 14 అంశాలపై చర్చ జరపగా అన్నింటికీ ఆమోదం వ్యక్తం చేసింది. ముఖ్యంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహకాల బోర్డు తెలిసిన 1,82,162 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెట్టుబడుల వల్ల 2,63,411 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. అమరావతిలో 2,733 కోట్ల పనులకు, రామాయపట్నంలో వీపీసీఎల్ రిఫైనరీ నిర్మాణానికి, కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. డాక్టర్స్ కానివ్వండి, లేదా పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, 191 మందిని మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ఏమిటంటే 7,44,00,000లో 90%, నాకు తెలిసి 90% అనుకుంటాను, కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కేవలం 10% 10 or 15% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీని మూలంగా ఏంటంటే మెరుగైన వైద్య సేవలు, వసతులు అన్నీ కూడా అక్కడ ప్రజలకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి నేను మనం చేస్తాను. ఎందుకంటే అడిషనల్గా ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ కూడా 7:1 నిష్పత్తిలో, ఇందాక ఏదైతే 7,64,00,000 చెప్పానో 7:1 నిష్పత్తిలో, అంటే 6.51 కోట్లు కేంద్ర ప్రభుత్వం అంటే ఈఎస్ఐ కార్పొరేషన్, 93 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది. తిరుపతిలో ఈఎస్ఐ హాస్పిటల్, తిరుపతిలో ఈఎస్ఐ హాస్పిటల్ 5.5 సంవత్సరాల క్రితం విధ్వంస పరిపాలన మూలంగా అమరావతిలో పనులన్నీ కూడా ఎక్కడున్నవి అక్కడే అన్నట్లు గత ప్రభుత్వం ఆపేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఏపీలో వరుస భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో గత డిసెంబర్ నెలలో భూమి స్వల్పంగా కంపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశంలో మరోసారి భూ ప్రకంపనలు కలకలం రేపాయి. ముండ్లమూరు పరిసర ప్రాంతాల్లో సెకండ్ పాటు భూమి కంపించింది. మధ్యాహ్నం 1:43 భూమి కంపించినట్లు సమాచారం. భయాందోళనకు గురైన స్థానికులు ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. వరుస భూ ప్రకంపనలు రాష్ట్రంలో సంభవించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసాపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. గురువారం సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు హాజరైన ఈ భేటీలో రైతు భరోసా విధి విధానాలపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రైతు భరోసాకు సంబంధించి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించింది. జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం
కనిపిస్తోంది. రైతు భరోసా విధి విధానాలపై ఎల్లుండి జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఫైనల్ నిర్ణయం తీసుకుని జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు చేయబోతోంది. అయితే రైతు భరోసా విషయంలో ఇప్పటికే ప్రజలు వివిధ సంస్థల నుంచి ప్రభుత్వం పలు సూచనలు స్వీకరించింది. వైసీపీ నేత ఏపీ 500 మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరికింది. హత్యాయత్నం కేసులో ఆయన అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు నోటీసులు సైతం జారీ చేశారు. అరెస్టు చేస్తారనే ప్రచారంతో కొద్ది రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఊరట లభించింది. తనపై ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టులో గౌతమ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ధర్మాసనం విచారణ జరిపింది. గౌతమ్ రెడ్డి అభ్యర్థులతో ఏకీభవించింది. తదుపరి విచారణ వరకు ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు ప్రభుత్వానికి ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ టూర్ కు సంబంధించి ప్రధాని కార్యాలయం ఏపీ అధికారులకు సమాచారం అందించింది. ఈ నెల 8న ప్రధాని మోదీ విశాఖపట్నంలో ల్యాండ్ అవుతారని, అక్కడి నుంచి నేరుగా ఆంధ్ర యూనివర్సిటీ చేరుకుంటారని తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానికి స్వాగతం పలుకుతారని అధికారులు తెలిపారు. ఎయిర్పోర్ట్ నుంచి ప్రధానితో పాటు వారు కూడా ఏయూ చేరుకుంటారని వివరించారు. అక్కడి నుంచే ప్రధాని మోదీ ఏపీలోని పలు ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారని సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ మార్గంలో నడవక తప్పదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. మేడ్చల్ షామీర్పేట వరకు మెట్రో మార్గాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనతో అది మరోసారి తేలిందన్నారు. కేవలం ఒక మెట్రో విషయంలోనే కాదని అన్నింటా కేసీఆర్ ను అనుసరించక తప్పదన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నార్త్ సిటీ వైపు మెట్రో మార్గం పొడిగింపు ప్రజల విజయమన్నారు. మెట్రో పొడిగింపు నిర్ణయం సంతోషమేనని, కానీ ఎప్పుడు దీనిని పూర్తి చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఎలివేటెడ్ కారిడార్ కోసం ఇప్పటి వరకు తట్టెడు మట్టి తీయలేదన్నారు. మారిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా చేయాలా, కేసీఆర్ గారి పైన కక్షతోని, కేసీఆర్ గారి పైన కుట్రలతోని బీఆర్ఎస్ పార్టీకి మరి చెడ్డ పేరు వచ్చే విధంగా, టీఆర్ఎస్ పార్టీని డిఫేమ్ చేసే విధంగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలని చెప్పి చిత్రీకరించే ఒక ప్రయత్నంలో భాగంగా వారు అధికారంలో రాగానే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి అప్పట్లో ప్రభుత్వంలో కేసీఆర్ గారు తీసుకున్న అనేక నిర్ణయాలని మరి వ్యతిరేకిస్తూ అమలయ్యే పనులను కూడా క్యాన్సిల్ చేసి ఇవన్నీ తప్పుడు నిర్ణయాలని చెప్పే ప్రయత్నం గత సంవత్సరం కాలం పాటు అంతా కూడా చేసినాడు. గడిచిన సంవత్సరం అంతా కూడా మరి తప్పుడు తడకల నిర్ణయాలతోని విధ్వంసకరమైనటువంటి అరాచకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అభివృద్ధిని అంతా కూడా తుంగలో తొక్కి అభివృద్ధిని కూడా అంతా కూడా నడ్డి విడిచే విధంగా, అంటే అభివృద్ధి ముందుకు తీసుకుపోయే విధంగా కాకుండా అన్నీ కూడా గత సంవత్సరం కాలం పాటు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న 31 డిసెంబర్ వరకు కూడా అన్ని నిర్ణయాలు కూడా తిరోగమన నిర్ణయాలే, అన్నీ కూడా తుగ్లక్ నిర్ణయాలే. వారు తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల నుంచి వ్యతిరేకత, ప్రజల నుంచి ఆందోళనలు వచ్చినటువంటి సందర్భాల్లో వాటిని చక్కదిద్దే ప్రయత్నం చేయక వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కు మరోసారి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఇటీవలే ఆయనపై అనంతపురం 4వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని బోరుగడ్డ అనిల్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. విచారణ సందర్భంగా నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అని ధర్మాసనం ప్రశ్నించింది. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించడానికి వీల్లేదని కోర్టు తెలిపింది. బీసీల పేరుతో ధర్నా చేయాలని నిర్ణయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొన్ని ప్రశ్నలు వేసి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీసీలను వంచడమే కాకుండా వారికి న్యాయం అందాల్సిన నిధులను ఏ ఒక్క ఏడాదిలో కూడా ఖర్చు చేయకుండా వాటిని నిట్టనిలువుగా ఉంచిందని తెలిపారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత బీసీలపై కపట ప్రేమ చూపుతూ కల్వకుంట్ల కుటుంబం వారిపై ముసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. బీసీలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలదని, అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ కు బీసీలు గుర్తొచ్చారని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసి వారి గొంతు కోసింది బీఆర్ఎస్ అని వ్యాఖ్యానించారు.
రేషన్ బియ్యం మాయం కేసులో ఏవన్ నిందితురాలు జయసుధకు పోలీసులు విచారించారు. తమ గోదాంలో రేషన్ బియ్యం మాయంపై ఆమెకు పోలీసులు పలు ప్రశ్నలు సంధించారు. లాయర్ల సమక్షంలో దాదాపు 2 గంటల పాటు ఆమెను ప్రశ్నించారు. గోదాంలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం ఎలా మాయం అయ్యాయని, దాని వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. అయితే గోదాం వ్యవహారాలు తనకు తెలియదని జయసుధ చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ విషయాన్ని మేనేజర్ మానస తేజకే తెలుసునని చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంట బీమా అమలు చేయాలని, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎవరో వస్తారు, సాయం చేస్తారు అనే పరిస్థితి లేకుండా వారికి భరోసా కల్పించాలని బీజేపీ ఎంపీ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమానికి పీఎం కిసాన్ సహాయం, ఎరువుల సబ్సిడీ పెంచుతూ ఫసల్ బీమా పరిధిని విస్తరిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాల పట్ల ఆయన హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అత్యాధునిక సాంకేతికతను దేశానికి అందించడమే కాదు, రైతాంగానికి, వ్యవసాయానికి కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అంతే పెద్దపీట వేస్తోందన్నారు. ఏపీలో 7 నెలల చంద్రబాబు పాలన ప్రజలను ఏడిపించే పాలనగా కొనసాగిందని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపించారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలో ఏ ఒక్కటి నెరవేర్చకపోవడంతో 2024 వెన్నుపోటు నామ సంవత్సరంగా మిగిలిపోతోందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఎద్దేవా చేశారు. 50% పైగా ఉన్న మహిళలను నట్టేట ముంచారని అన్నారు. దేశంలోనే ముఖ్యమంత్రుల్లో అత్యంత సంపన్నుడి జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్న చంద్రబాబు పాలనలో మాత్రం వెనకజలో ఉన్నారని విమర్శించారు. ప్రజల దగ్గరికి వచ్చేసరికి ప్రజలు మళ్ళీ నమ్మి ఓటేశారు. ఇప్పుడు ఈ 7 నెలల పాలన చూసి ఎలుగుబంటి తోలి ఎన్నాళ్ళు వృద్ధికినా కూడా నలుపు నలుపే గాని తెలుపు కాదు అన్న చందంగా ఉంది మా పరిస్థితిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు. అసలు ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థులు ఎన్నెన్ని హామీలు ఇచ్చారు. సూపర్ 6 అంట. సూపర్ 6 ఈరోజు ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితి మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. సూపర్ 6 ఈరోజు సూపర్ షాక్గా మారిపోయింది. మహాశక్తి మహా మోసంగా మారిపోయింది. తల్లికి వందనమేమో పిల్లల పాలిట శాపంగా మారిపోయింది. అలాగే తీసుకుంటే యువగలం హామీలకు మంగళంగా మారిపోయిన పరిస్థితి మనం చూసాం. ఉచిత బస్ అనేది ఉత్తుత్తి బస్సుగా మారిపోయింది. ఇలా సూపర్ 6లో హామీలు ఏవి కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా గత 7 నెలల పాలనలో ప్రజల్ని నిట్ట నిలువుగా మోసం చేశారు ఈ కూటమి ప్రభుత్వం. అసలు ఎన్నికల టైంలో అరచేతిలో వైకుంఠం చూపించారు ఈ కూటమి అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు చూస్తే 7 నెలలకే నారాబారి నరకమైన పాలన చూపిస్తున్నారు అని ప్రజలు బాధపడి లబోదిబో అనే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చారు. మొన్నే ఏడీఆర్ రిపోర్ట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారట రిచెస్ట్ సీఎం అంట. 31 మంది ముఖ్యమంత్రుల్లో మన దేశంలో చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం అంట. రిచెస్ట్ సీఎం మాట ఏంటో కానీ వర్స్ట్ పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకి చూపించడం మనందరము చూసాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. ఏంటి హామీలన్నీ చక్కగా అమలు చేసేసాను, సూపర్ 6 హామీలు సూపర్ సక్సెస్ అయ్యాయి అని చెప్తూ ఉన్నారు. దానికట పెన్షన్ పథకం చాలా సక్సెస్ఫుల్గా అమలు చేశాము. నేను సవాల్ చేస్తున్నాను ప్రతిపక్షాల వాళ్ళకి, అసలు ఇంత బాగా పెన్షన్ 4000 ఇచ్చి అమలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేసి అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను, మీ సవాల్ మేము స్వీకరిస్తున్నాం. మీ మహిళా అధ్యక్షురాలను పిలవండి, నేను కూడా ఒక మహిళా అధ్యక్షురాలుగా వస్తాను. మీరు సూపర్ 6లో ఏ హామీలు అమలు చేశారో చెప్పమనండి. మీరు ఏ విధంగా మోసం చేశారో మేము చెప్తాము. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఈ పెన్షన్ అనే పథకం సూపర్ 6లో ఉందా లేదా కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారు. గత టైం అంటే 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మేనిఫెస్టోని వెబ్సైట్లోంచి తీసేస్తే ఇప్పుడు మేనిఫెస్టోని మెమరీలోంచే చంద్రబాబు నాయుడు గారు తీసేసిన పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. అంటే సూపర్ 6లో ఏమున్నాయి, తన మేనిఫెస్టోలో ఏం పెట్టారు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఇలాంటి సవాళ్లు ప్రతిపక్షాలకి విసురుతూ ఉండడం నిజంగా సిగ్గుచేటు. అలాగే మీ చంద్రబాబు నాయుడు గారు మీరు హామీలు ఇవ్వడంలో హిట్ అయ్యారు తప్ప వాటిని అమలు చేయడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మహిళలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు సరికదా. ఈ రాష్ట్ర ప్రజలందరూ మీ మోసానికి దగాకి బలైపోయిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఏ ఒక్క మహిళకైనా తల్లికి వందనం ఇచ్చారా? ఏ ఒక్క మహిళకైనా అమ్మఒడి ఇచ్చారా? ఏ ఒక్క మహిళకైనా ఫ్రీ బస్ ఎక్కించారా? ఏ ఒక్క మహిళకైనా ఇల్లు ఇచ్చారా?
ఏ ఏ చదువుకునే బిడ్డకైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా? అసలు ఏ హామీ ఎవరికైనా మీరిచ్చిన హామీల్లో ఏవైనా అమలు చేశారా నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు, ఇంకోవైపు కూటమి అభ్యర్థులు మీరిచ్చిన హామీలు అసలు కోటలు దాటే. బాండ్స్, గ్యారంటీ బాండ్స్ ఇవ్వడం జరిగింది. లక్షలు అకౌంట్లో పడిపోతాయని చెప్పారు. ఓట్లు వేయకపోతే డబ్బులు మిస్ అయిపోతాయి అంటూ ప్రజల్ని నమ్మబలికారు. సైకిల్కు ఓటేస్తే ఫ్రీ బస్ ఎక్కేయొచ్చు అని చెప్పారు. గ్లాస్కు ఓటేస్తే ఏ క్లాస్ ఉద్యోగాలు వచ్చేస్తాయి అన్నారు. పువ్వుకు ఓటేస్తే పువ్వుల్లో పెట్టి 1500 రూపాయలు మహాశక్తి పథకం ద్వారా ప్రతి నెల మహిళల అకౌంట్లో. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంటనే జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో జడ్జిల నియామకానికి చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. జడ్జీలు పూర్తి స్థాయిలో ఉంటేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ భవన్లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా మీరు మాకు 24 మంది జడ్జిలనే కేటాయించారు హైకోర్టుకి, తెలంగాణ హైకోర్టుకి. తెలంగాణ హైకోర్టులో చాలా కేసులు ఉన్నాయి. ఇది ఒక బాంబే మహానగరం తర్వాత హైదరాబాదే హ్యాపెనింగ్ సిటీ, ఒక కమర్షియల్ సిటీగా ఎదుగుతున్నది, ఒక కార్పొరేట్ వరల్డ్ వచ్చింది. కాబట్టి మాకు ఎర్లీ జస్టిస్, ఎర్లీ డిస్పోజల్ ఆఫ్ ది కేసెస్ ఉండాలి అని రిక్వెస్ట్ చేసి మీరు 42 వరకు పెంచండి. మా రాష్ట్ర ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి గారు మరి దానికి అయ్యేటువంటి ఎక్స్పెండిచర్, రికరింగ్ ఎక్స్పెండిచర్ అంతా కూడా మేము భరిస్తాము, సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను పార్లమెంట్లో మరి లోక్సభలో అడిగిన ప్రశ్నకి మరి ఆనాటి న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు మరి సుముఖాన్ని వ్యక్తపరచడం, తదనంతరము మరి కొంత కాలయాపన జరిగినప్పటికీ మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్గా అయిన వెంటనే మరి దాన్ని పరిష్కరించి తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి శాంక్షన్ స్ట్రెంగ్త్ హైకోర్టు జడ్జెస్కి 42కు పెంచడం జరిగింది. మరి నేటికి 6 సంవత్సరాలు అయినప్పుడు కూడా 42 మంది జడ్జిలు సంపూర్ణంగా రిక్రూట్మెంట్ కావడం లేదు. ఇప్పుడే మా పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ మరి హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ భరత్ గారు ఏం చెప్తున్నారంటే 27 మందే ఉన్నారన్న ఇప్పుడు, అంటే 3 + 12 15 ఖాళీలు ఉన్నాయి ఇవాళ హైకోర్టులో. ఎందుకు ఖాళీలు ఉండాలి? ఇవాళ వెనకబడ్డ తరగతుల నుండి చాలామంది మంచి మేధస్సు కలిగినటువంటి న్యాయవాదులు ఎదిగినారు హైకోర్టులో. ఇవాళ షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ ట్రైబ్స్ ఒక్కరు కూడా లేరు ఇవాళ హైకోర్టులో. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ కార్యకర్తలకు ఆయన సూచించారు. గురువారం సిద్దిపేట జిల్లా కోహ్లీలో పర్యటించి కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం ఇప్పటి నుంచే నేతలు వ్యూహాత్మకంగా పనిచేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని సూచించారు. వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం 30,000 కోట్లు కేటాయించామని చెప్పారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు, హుస్నాబాద్ కు 250 పడకల హాస్పిటల్ మంజూరైందని చెప్పారు. న్యూ ఇయర్ వేడుకల వేళ గోవాలో దారుణం జరిగింది. కొత్త సంవత్సరం వేడుకలకు గోవా వెళ్లిన ఆంధ్రప్రదేశ్ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. న్యూ ఇయర్ వేడుకల కోసం తాడేపల్లిగూడెం నుంచి ఓ 8 మంది యువకులు గోవా వెళ్లారు. డిసెంబర్ 29వ తేదీ అర్ధరాత్రి గోవాలోని ఓ రెస్టారెంట్ లో 8 మంది దిగారు. 31న అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్ విషయంలో వీరికి రెస్టారెంట్ సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఫుడ్ రేట్ల గురించి ప్రశ్నించిన యువకులపై రెస్టారెంట్ నిర్వాహకులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రవితేజ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా రవితేజ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రవితేజ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమెరికాలోని లూసియానా రాష్ట్రం న్యూ ఆర్లియన్స్ నగరంలో బుధవారం రోజు జనంపైకి ట్రక్కు దూసుకెళ్లిన ఘటన చనిపోయిన వారి సంఖ్య 15కు చేరుకుంది. దీనికి సంబంధించిన కీలక వివరాలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. జనంపైకి ట్రక్కు నడిపిన వ్యక్తి పేరు షంషుద్దీన్ జబ్బార్ అని, అతడు అమెరికా పౌరుడేనని చెప్పారు. టెక్సాస్ లో జబ్బార్ నివసించేవాడని ఆయన తెలిపారు. గతంలో అమెరికా ఆర్మీలో జబ్బార్ పనిచేశాడని బైడెన్ పేర్కొన్నారు. జనంపైకి జబ్బార్ నడిపిన ట్రక్కులో ఐసిస్ జెండాను గుర్తించామన్నారు. ట్రక్కు దాడి చేయడానికి ముందు అతడు సోషల్ మీడియాలో పోస్ట్
పోస్టును బట్టి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపు నుంచి ప్రేరణ పొందారని తేలిందని పేర్కొన్నారు. జబ్బా నడిపిన ట్రక్కులో పేడు పదార్థాలు కూడా లభ్యమయ్యాయని బైడెన్ చెప్పారు. ఇక ఇదే అంశంపై FBI అసిస్టెంట్ స్పెషల్ ఏజెంట్ ఇన్ఛార్జ్ అలిథియా డెంకన్ స్పందించారు. ట్రక్కు దాడి ఘటనలో జబ్బార్తో పాటు ఇంకొందరి పాత్ర to determine what happened, why it happened, whether there was any continuing threat to public safety. Here's what we know so far. The FBI has reported to me the killer was an American citizen, born in Texas. He served in the United States Army on active duty for many years. He also served in the Army Reserve until a few years ago. The FBI also reported to me that mere hours before the attack, he posted videos on social media indicating that he was inspired by ISIS, expressing a desire to kill. The ISIS flag was found in his vehicle, which he rented to conduct this attack. Possible explosives were found in the vehicle as well, and more explosives were found nearby. The situation is very fluid, and the investigation has a preliminary stage. And the fact is that right now, there you go. The law enforcement and intelligence community are continuing to look for any connections, associations, or co-conspirators. We have nothing additional to report at this time. The investigation is continuing to be active, and no one should jump to conclusions. I've directed my Attorney General, the FBI Director, the Secretary of Homeland Security, the head of the National Counterterrorism Center, and the intelligence community to work on this intensively until we have a full and complete information. And once we have that information, I will share that information as soon as we can confirm it. Additionally, we're tracking the explosion of a cyber truck outside the Trump Hotel in Las Vegas. Law enforcement and the intelligence community are investigating this as well, including whether there's any possible connection with the attack in New Orleans. Thus far, there's nothing to report on that score at this time. I directed my team to make sure every resource is made available to federal, state, and local law enforcement to complete the investigation in New Orleans quickly and to make sure there's no remaining threat to the American people. And we'll support the people of New Orleans as they begin the hard work of healing. New Orleans is a place unlike any other place in the world. It's a city full of charm and joy. So many people around the world love New Orleans because of its history, its culture, and above all, its people. So I know, while this person committed a terrible assault on the city, the spirit of our New Orleans will never be defeated. It always will shine forth. We've seen that time and time again throughout its history, and I know we'll see it again in the days and weeks ahead. May God bless the people of New Orleans. టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరం కావడంతో ఫిష్ వెంకట్ ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది ప్రముఖుల నటులు తెలుసు కనుక ఈ కష్ట సమయంలో ఎవరినైనా సాయం కోరాలని కుటుంబ సభ్యులు సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. దాంతో సాయం విషయమే తన భార్య సువర్ణ ఒత్తిడి మేరకు పవన్ కళ్యాణ్ ను కలిసినట్లు వెంకట్ పేర్కొన్నారు. షుగర్ వచ్చి బీపీ పెరిగి బాగా క్రిటికల్గా ఉంది నా పరిస్థితి. అట్లనే కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యి డే బై డే డైలీ డయాలసిస్ జరుపుకుంటున్నా. ఈ సందర్భంగా మా ఇంట్లో అంతా మంచి మంచి ఆర్టిస్టులు తెలుసు, పెద్ద పెద్ద హీరోలు తెలుసు, వెళ్ళి కలవచ్చు కదా అంటే నేను ఇప్పటివరకు ఈ హీరోల దగ్గర కూడా ఎప్పుడు కూడా పోయి కలవలేను. మామూలుగా షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం కలవడం తప్ప మిగతాప్పుడు మాత్రం కలవడం అనేది ఇంపాసిబుల్, కలవలేను. సో ఇప్పుడు వచ్చిన పరిస్థితి కలవాలి అని, కానీ ఎవరిని కలవాలన్నా మనసొప్పక కలవకపోవడం జరిగింది. ఇప్పుడు నా భార్య సువర్ణ వెళ్ళండి, వెళ్ళి పవన్ సార్ని కలవండి,
పవన్ సార్ మీకు అనుకూలంగా ట్రీట్మెంట్ చేపిస్తాడు, మీకు ప్రతి విషయంలో చేదోడు బాదోడుగా నిలుస్తాడు, మీరు వెళ్ళండి నా మాట వినండి అని ఒత్తిడి చేయడంతో అప్పుడు నాకు కూడా అనిపించింది కరెక్టే పవన్ సార్ని కలవాలి. ఇప్పటివరకు ఎవరిని కలవలేము, ఒక పవన్ సార్ అన్న కలుగుతామనే ఆలోచనతో పవన్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా సంగతి సార్ అని చెప్పాను. ఇప్పుడు ఇమీడియట్గా స్పందించారు. అన్నాడు, వెంకట్ గారు ఏం కావాలో చెప్పండి, నా తరపు నుంచి నేను చేయాలన్నా, ఇంకా ఏం నేను ఎట్లా ఏం ఫికిర్ చేయకు, నేను చేపిస్తా, నీ కిడ్నీ ప్రాబ్లం మొత్తం తీపిస్తా, నీకు ఎందుకు కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి షూటింగ్ షాట్లోకి వెళ్ళి మళ్ళొచ్చి మళ్ళా మాట్లాడి మళ్ళా పోయి వచ్చిన మహానుభావుడు. ఇవాళ నాకంటూ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే 2 లక్షల రూపాయలు డబ్బు నా బ్యాంకులో వేయించాడు. ఆయనకు పాదాభివందనాలు. ఆయన కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ఆ భగవంతుని వేడుకుంటూ ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఉండాలి, ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలి. పవన్ సార్ ఇంకా బాగుండాలి మనస్ఫూర్తిగా చెప్తున్నా. థ్యాంక్ యూ సార్, మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. నా జీవితకాలంలో మరవని హెల్ప్ సార్. నా కన్న తల్లిదండ్రులు ఎంతనో, తర్వాత మీరు కూడా అంతే సార్. మా కుటుంబ సభ్యులందరికీ మీరు కూడా మా తల్లిదండ్రులే కానీ సార్. ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నన్ను 2 లక్షల రూపాయలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు ఆమోదం. భవనాలు లేఅవుట్ల అనుమతుల బాధ్యత మున్సిపాలిటీలకు అప్పగింత. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ సినిమాలకు దూరం కావడంతో ఆర్థికంగానూ ఇబ్బందులు. సాయం కోసం భార్య సూచనతో పవన్ ను కలిసిన వెంకట్ 2 లక్షల ఆర్థిక సాయంతో పాటు ఆయన చికిత్సకు సహకరిస్తారని పవన్ హామీ. బోరుగడ్డకు షాక్ ఇచ్చిన హైకోర్టు. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. అసభ్యకరమైన పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అంటూ సీరియస్. ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదని తేల్చి చెప్పిన జడ్జ్. న్యూ ఇయర్ వేళ పేలుళ్లు కాల్పులతో వణుకుతున్న అమెరికా. అబుజా రైట్ క్లబ్ లో కాల్పుల ఘటనలో 11 మందికి గాయాలు. ఈ నెల 8న విశాఖకు రానున్న మోదీ నేరుగా ఏయూ ఇంజనీరింగ్ కాలేజీకి, అక్కడి నుంచే పలు ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన. హాజరు కానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రేవంత్ రెడ్డి కేసీఆర్ మార్గంలో నడవక తప్పదన్న కేపీ వివేకానంద. మెట్రో మార్గాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనతో వెల్లడైందన్న ఎమ్మెల్యే. మేడ్చల్, షామీర్పేట వరకు మెట్రో పొడిగింపు ప్రజల విజయమని వ్యాఖ్య. ఈ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి NVTV.